అందరికీ నమస్కారం. ఈ రోజు మన చిలకలో జమ్మి, రేగి, తుమ్మ మొద్దులు తీస్తున్నాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్న, ప్రతి ఒక్క రైతన్నకి ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం మనం గుద్దలతోటి ఇట్లా పైన తోమి దుక్కులు దున్ని పంట వేసి గుంటకలు మొత్తం అయిపోయిన తర్వాత ఇవి లోపల వేర్లుండి మళ్ళీ మొలిచి పెరిగి పెద్దగాయి మళ్ళీ ప్రతి సంవత్సరం లాగానే తోమాల్సి ఉంటుంది. అలా కాకుండా మొత్తమే మొలవకుండా ఈ రోజు మనం గడ్డపారతో ఒక ఫీట్నర వరకు తోమి పారతో చుట్టుముట్టు మట్టి తీసి లోపలికి కూసాల వరకు పొడిచేసి ఆ పొడిచేసిన మొద్దు మీద కొంచెం చెత్త ఎదుర్కొచ్చి మంటేసినట్లయితే ఆ మొద్దు మళ్ళా కూడా ఎగురు పెట్టదు. ఇట్లా పోయిన సంవత్సరం ఒక 2 మొద్దుల మీద ఇట్లా లోపలికి పొడిచేసి మంటేసినట్లయితే తుమ్మ మొద్దు గాని రేగి మొద్దు గాని మళ్ళీ ఎగురు పెట్టలే. ప్రతి సంవత్సరం ఇబ్బంది పడే కన్నా ఈ సంవత్సరం ఇట్లా గడ్డపారతో తోమి అన్ని మొద్దులు తీయాలనుకున్నాం. మొద్దులు అన్ని తీసేసి గిట్లా మంటేసినాం. మీరు కూడా మీ సెలకల ఇట్లాంటి మొద్దులు కనుక ఉంటే కొంచెం కష్టం కనుక గడ్డపారతోటి లోపలికి తోమేసి ఆ మొద్దు పైన ఇట్లా మంటేయండి. చూద్దామన్నా అసలు మొలవవు. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.